తిలా పాపం తలా పిడికెడు. ఒక గద్ద ఒక పాముని తన్నుకొని పోతుంది. ఆహారంగా చావుకు దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదిలిపెడుతుంది. ఆ విషం కిందనే పాలు పెరుగు అమ్మకానికి పట్టుకెడుతున్న గొల్లబామ తల మీది గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది. అదే సమయానికి గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవటం మూలంగా ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణుడికి అమ్ముతుంది గొల్లబామ. ఆ పెరుగును ఆ బ్రాహ్మణుడు తన తండ్రి ఆబ్దికానికి భోక్తగా వచ్చిన మరొక బ్రాహ్మణుడికి భోజనంలో వడ్డించగా ఆ బ్రాహ్మణుడు విషపూరితమైన పెరుగు తిని కాలం చేశాడు. పితృశేషం తిన్న బ్రాహ్మణుడు మరణించాడు. పాము ముందే మరణించింది. గొల్లబామ గద్ద కూడా మరణించారు. ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమైంది. ఈ బ్రహ్మహత్య పాతకాన్ని ఆబ్దికం పెట్టిన బ్రాహ్మణుని ఖాతాలో రాశాడు చిత్రగుప్తుడు. బ్రాహ్మణుని పాపాల చిట్ట చదువుతున్నాడు చిత్రగుప్తుడు. అప్పుడు బ్రాహ్మణుడు, ధర్మప్రభో, ఇది అన్యాయం. ఈ బ్రహ్మహత్య పాతకం నాది కాదు. నేను పితృకార్యం కోసం పిలిచి ఆయనకు భోజనం పెట్టాను తప్పించి ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు. అందుకు తప్పు నాది కాదు కనుక పాపం నాది కాదన్నాడు. పెరుగులో విషం ఉందన్న సంగతి నాకు తెలియదు. గొల్లబామను విచారించాలి ప్రభు అన్నాడు. గొల్లబామను పిలిచి, ఈ పాపం నీ ఖాతాలో రాస్తాము. విషమున్న పెరుగు అమ్మావు కనుక, అదీకాక సరిగా మూత వేయక అశ్రద్ధ చేశావు కనుక అంటే, బాబోయ్, నాది తప్పు కాదండి. నేను పాలు పెరుగు అమ్ముకుంటాను. నాకు ఆ ముంతలో విషం పడిందని తెలియదు. తెలిస్తే అది బ్రాహ్మణునికి అమ్మను కదా. నేను జాగ్రత్తగానే ముంత మీద గుడ్డ కప్పాను. గాలికి ఎగిరిపోతే తప్పు నాది కాదు. అందుకు నాది తప్పు కాదు కనుక పాపం నాకు సంబంధం లేదంది. గుడ్డ తొలగిపోయేలా వీచినగా గాలిదా తప్పని గాలిని పిలిచారు. గాలి వచ్చి, దేవా, వీచటం నా లక్షణం, నా ధర్మం. నేను స్తంభిస్తే ప్రాణికోటి జీవించదు ప్రభు అని మొరపెట్టుకున్నాడు. సరే అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపం అని పిలిచారు. పాము, ధర్మప్రభు, నా ప్రాణం పోతున్న సమయం, గద్దకాళ్లలో ఉన్నాను. ఏమి జరుగుతున్నది నాకే తెలియని స్థితి. ఎక్కడ విషం వదిలిపెడుతున్నది కూడా చూడగల సమయం కాదు గనక తప్పు నాది కాదు. ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదని మొరపెట్టుకుంది. అప్పుడు ఇక మిగిలింది గద్ద కనుక గద్దను పిలిచారు. ఈ పాపం నీదేనా అన్నాడు. మహాప్రభు, పాము నా ఆహారం, గగన విహారం నా లక్షణం. పాము విషం వదులుతుందో లేదో నేను చూడలేదు. అందుచేత పాపం నాది కాదు అంది. మరి ఇంతకీ ఈ బ్రహ్మహత్యా పాతకం ఎవరి ఖాతాలో రాయాలో యమధర్మరాజు కూడా బోధపడలేదు. సమవర్తి అయి ఉండి కూడా అప్పుడు సమవర్తి చిత్రగుప్తుడిని ఈ విషయం మీద గూఢాచారులు ఇచ్చిన సమాచారం చెప్పమన్నారు. చిత్రగుప్తుడు ఆ నివేదిక చూపి, ప్రభు, భూలోకంలో ప్రజలు ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు వెలిపించారు. ఒకరు గద్దది తప్పన్నారు, మరొకరు పాముది తప్పన్నారు, కొందరు గాలిది తప్పన్నారు, మరికొందరు గొల్లబామ తప్పన్నారు. బుద్ధిమంతులు భోజనం పెట్టిన బ్రాహ్మణుడిది తప్పన్నారు. అందరూ సమానంగా స్పందించారు ప్రభు అని నివేదికలో సంగతి చెప్పాడు. మరికొంత అయోమయంలో పడ్డాడు యమధర్మరాజు. ఈ పాపాన్ని ఎవరో ఒకరి ఖాతాలో రాయాలి కనుక తప్పు ఎవరిదో ఇదమిద్దంగా తేలలేదు కనుక ఈ విషయం గురించి పూర్తిగా తెలిసి తెలియక తీర్పులిచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెట్టమన్నాడు. అలా ఆ బ్రహ్మహత్యా పాతకం అందరికీ సమానంగా పంచబడింది. దీనినే తిలా పాపం తలా పిడికెడు అని అంటారు. అందుకే ఏ సంగతైనా పూర్తిగా తెలియనిదే తీర్పులిచ్చినట్లు మాట్లాడకూడదు. అయితే ఈ సామెతను మరొక రకంగా కూడా వాడుతున్నారు. పాపం సొమ్మును
పంచుకోవడానికి వాడుతున్నారు. ఏదైనా పాపం పంచుకోవడమే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి.